ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పళని మురుగన్ మహత్యం గురించి తెలుసుకుందాము. వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మరికొన్ని. అలాంటి వాటిలో చెప్పుకోదగినది నవపాషాలతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసము, వైకాశి, అగ్ని నక్షత్రము ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతనమైన క్షేత్రం పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లు, ఆ పైన పాండ్యులు అభివృద్ధి చెందినట్టు తెలుస్తోంది. నిజానికి విగ్రహం క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల నాటిదని, చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని, చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టినట్లు చెబుతారు. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోప్ వే లాంటి సౌకర్యము ఉంది. గర్భగుడిలోని స్వామి 10 ఏళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకొని కౌపీనధారిగా దర్శనం ఇస్తాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అనేదే స్వామి అలా కనబడడంలోని అంతరార్థమంట. ఇక్కడ సుబ్రహ్మణ్యుని దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవరన్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు. స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ప్రమదగణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికీ శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పళని ఆలయం ఉన్న పర్వతం మీదకు చేరుకొని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుని బుజ్జగించి, ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతి నీవే అని చెప్తూ జ్ఞాన ఫలాన్ని అందించారంట. అంతటితో ప్రసన్నమైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదే కొలువుంటానని తల్లిదండ్రులకు చెప్తాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిచ్చాడంట. తమిళంలో పలం అంటే ఫలము, నీ అంటే నీవు అని అర్థం. అందుకే దీని పళని అయ్యిందంట. ఈ విగ్రహం గురించి తెలుసుకుందాము. పూర్వము దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు. ఆలయంలోని మూల విరాటును దర్శించుకొని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు. దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని 9 రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడంట. అందుకే దీన్ని నవపాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, 9 అని, పాషాణం అంటే విషం, ఖనిజం అని అర్థాలు ఉన్నాయి. భోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి 9 విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో 9టిని స్వీకరించి ఈ నవపాషాన్ని తయారు చేశాడు మరికొందరు సిద్ధులు చెప్తుంటారు. ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవపాషాన్ని అభిషేకించిన పాలు, పంచామృతాలు మందులా పనిచేస్తాయంట. అప్పట్లో స్వామివారి ఉరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టి రోగాలు నయమయ్యేవని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండడంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారంట. ఈ విగ్రహానికి స్వేదం, చెమట పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని, గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు. వీటిని ఒడిసి పట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్ని కౌపీన తీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు.
అయితే విగ్రహాన్ని లక్షల కొద్ది బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణం అనేది కొందరు ఆధునిక వైద్యుల భావన. సిద్ధి బోగర్ గురించి తెలుసుకుందాము. క్రీస్తుపూర్వము 550 నుంచి 300 కాలానికి చెందిన బోగరు పళని కొండల ప్రాంతంలోని వైగాపూర్లో జన్మించారు. ఈయన తన తల్లి తాతల దగ్గర విద్యను అభ్యసించి కాలాంగినాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడని ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తుంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారంట. కారణం ఏమిటనే తెలిసేది కాదు. దాంతో బోగర్ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించాడంట. కన్నివాడిలోని మైకంద సిద్ధ గృహలో పులిపాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో బోగర్ దీన్ని తయారు చేసి పళని కొండ మీద ప్రతిష్ఠించాడని, ఆపై విగ్రహాన్ని పాలు పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెప్తారు. విగ్రహం ఉన్న కొండ కింద గృహలోనే బోగర్ జీవ సమాధిలోకి వెళ్ళినట్టు చెప్తారు. తమిళనాట పేరు పొందిన 18 మంది సిద్ధుల్లో కాలంగినాథర్ ఒకరు. గురువైన కాలంగినాథ చివరి కోరిక మేరకు బోగర్ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్ళినట్లు శ్రీలంక మీదుగా తామ్రవర్ణియన్ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్టు సప్తకందలో రాసుకున్నాడు. ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులు ఎందరో ప్రయత్నించారు, కానీ ఏమిటనేది తెలియలేదు. 9 రకాల విషపూరిత ఔషధ మూలికలతో ఈ విగ్రహం తయారు చేశారని కొందరు అంటారు. ఈ మూలికల కోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారని అంటారు. పంచామృతం గురించి తెలుసుకుందాము. లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తొచ్చినట్టే పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తొచ్చేది పళని సుబ్రహ్మణ్య స్వామి. మహంతరమైన రుచి, ఔషధ పోషక గుణాలున్న ప్రసాదం. ఇది కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుందంట. ఎంత పాతబడితే అంత రుచి అని అంటారు. అందుకే స్వామివారి దర్శనానంతరము ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెనుతిరగరు. పళని కొండలోని విరుపాచి అనే ఊళ్ళో మాత్రమే పండే వేలడంత సైజు తీయని అరటి పళ్ళను చిదిమి దానికి కాంజీయం ప్రాంతంలో పండించే చెరుకుతో చేసిన ముడి, పంచదార చేర్చి ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, యాలకులు, నెయ్యి సరైన పాలలో కలిపి తయారు చేస్తారు.